మై ఫ్రెండ్స్, యూ హ్యావ్ ఎ రోల్. యూ కెనాట్ ఫర్గెట్ ఇట్. యూ కెనాట్ త్రో ఇట్ అవే. యూ హ్యావ్ ఎ రోల్. గుర్తుపెట్టుకోండి, ఈ కెమెరా పాడైపోతే ఇంకో కెమెరా పెట్టుకోవచ్చు, ఈ లైట్ పోతే ఇంకో లైట్ పెట్టుకోవచ్చు, కానీ నన్ను మాత్రం దేవుడు రిప్లేస్ చేయడు. నా లాంటోడు ఇంకోటి ఉండడు. ఐఎమ్ యూనిక్. నువ్వు కూడా అంతే. యు ఆర్ యూనిక్. నీ కోసం దేవుడు ఒక రోల్ని ఫిక్స్ చేశాడు. ఆ రోల్ని ఇంకెవరికి ఇవ్వడం. ఇఫ్ యూ డోంట్ డూ ఇట్, ఇఫ్ యూ డోంట్ ఫుల్ఫిల్ ఇట్, యూ విల్ బి క్వశ్చన్. అంతేకాదు, నీ తర్వాత చేయాల్సిన వాళ్ళంతా కూడా ఒక క్వశ్చన్ మార్క్ లాగా ఉండిపోతారు. గాడ్ బ్రాట్ యూ హియర్ టు అమెరికా. ఐదర్ యు ఆర్ ఎ స్టూడెంట్, ఆర్ హ్యావింగ్ ఎ స్పెషల్ స్టాటస్, ఆర్ ఎ గ్రీన్ కార్డ్ హోల్డర్, ఆర్ ఎ సిటిజన్. గాడ్ బ్రాట్ యూ హియర్. గాడ్ హ్యాస్ ఎ రోల్ ఫర్ యూ. దేవుడు నీకంటూ ఒక రోల్ ఇచ్చాడు. ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్. యూ నీడ్ టు ఆస్క్. అండ్ ఇఫ్ యూ డోంట్ ఫుల్ఫిల్ ఇట్, నువ్వు ఫుల్ఫిల్ చేయకపోతే కనుక ఇట్ విల్ బి ఆల్వేస్ అ బ్లాంక్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. ఐ రెడ్ దిస్ స్టోరీ ఇన్ ఎ బుక్ కాల్డ్ హిడెన్ హాఫ్. జీసస్ క్రైస్ట్ చచ్చిపోయి పరలోకంకి వెళ్తాడు. చచ్చిపోయి తిరిగి లేచి పరలోకంకి వెళ్తూ ఉంటే దేవదూతలు చాలా హడావుడిగా జీసస్ క్రైస్ట్కి ఇన్విటేషన్ ఇస్తూ ఉంటే గ్యాబ్రియల్, మిఖాయల్ జీసస్ క్రైస్ట్కి దండలేసి గ్యాబ్రియల్ అంటాడు, జీసస్ ఆ సీట్ చూడు, 33.5 సంవత్సరాలు ఖాళీగా ఉంది, ఎందుకు వెళ్ళావు భూమి మీదకి అని అడిగితే గ్యాబ్రియల్, అలాంటివేంటి, నువ్వే కదా మరియంతో చెప్పావు నేను లోకరక్షకుడిని. చెప్పానులే, కానీ ఎందుకు వెళ్ళావు అడిగాను. ఈలోగా మైకల్ దండేసి, లోకాన్ని రక్షించడానికి ఏం చేసావు? అదేంటి మైకల్, నేను శిలువ మీద చచ్చిపోయి తిరిగి లేచిన తర్వాత నువ్వు రాయి మీద కూర్చొని ఉన్నావు కదా. కూర్చున్నానులే, తెలుసుకుందామని అడిగాను. వీళ్ళిద్దరు అయిపోయిన తర్వాత, మరి జీసస్ నువ్వు శిలువ మీద చచ్చిపోయి తిరిగి లేచడం బట్టి లోకానంతటికి రక్షణ అన్నావు. ఇప్పుడు లోకం అంతా రక్షించబడిందా? లేదు. మరి ఎందుకు చచ్చిపోయినట్లు? రక్షించబడటానికి శక్తి ఉంది, ఉంటే సరిపోయిందా? ఎవరో ఒకరు చెప్పాలి కదా. అదే మరి చెప్పాను కదా మనవాళ్ళకి. ఎవరు చెప్పావు? అదే మనోళ్ళు అంటే ఎవరు? అదేనా ఆ శిష్యులు. ఆ శిష్యుల్లో ఒకడు ఆల్రెడీ సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు. ఇంకోడేమో చిన్న పాప ముందు ఆయన ఎవరో నాకు తెలియదని బొంకాడు. ఇంకోడేమో స్క్రూ డ్రైవర్ పెట్టుకొని గాయంలో ఏలు పెట్టి తిప్పితే కానీ నమ్మను అన్నాడు. నువ్వు నమ్మింది అని అంటే, నేను నమ్మిందా వాళ్ళనే. మైకల్ అంటాడు, గ్యాబ్రియల్ అంటాడు, జీసస్ వాళ్ళని నమ్మావు కదా, వాళ్ళు ఎవ్వరికి చెప్పకుండా చచ్చిపోతే, వాళ్ళ రోల్ ఫుల్ఫిల్ చేయకపోతే నీ పరిస్థితి ఏంటి అని అంటే, డూ యు నో వాట్ జీసస్ సెడ్ ఆ స్టోరీలో? అది స్టన్నింగ్ అనిపించింది నాకు. జీసస్ ఏమంటాడు తెలుసా? ఐ డోంట్ హ్యావ్ ఎనీబడి ఎల్స్. నాకు ఇంకెవరు లేరు. ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీని రీచ్ అవ్వడానికి, మీ కలీగ్స్ని రీచ్ అవ్వడానికి, మీ ఫ్రెండ్స్ని రీచ్ అవ్వడానికి, మీ కాలనీలో ఉన్న వాళ్ళు రీచ్ అవ్వడానికి మీరు ఒక్కళ్ళే మార్గం, వేరే వాళ్ళు లేరు. లెట్స్ లుక్ టు ది లార్డ్ ఇన్ ప్రేయర్. మా దేవా, మా ప్రభువా, ఏలియా జీవితాన్ని మేము చూసాం. హౌ హీ వాజ్ రెడీ టు స్టాండ్ బిఫోర్ యాహబ్. తనకున్నటువంటి 5 క్యారెక్టర్స్ మేము చూసాం. మాకు కూడా మీరు రోల్ ఇచ్చారు ప్రభు. వీ హ్యావ్ టు నో వాట్ ఇట్ ఈస్ అండ్ వీ హ్యావ్ టు స్టాండ్ ఫర్ యూ. ఆ విధంగా మేము నిలబడగలటకు మరి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్.